హైవ్యూవర్స్, జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అనే విషయం కూడా మర్చిపోయి స్టిల్ ప్రతిపక్షంలో ఉన్నాను అన్నట్టుగా మిగతా పార్టీని తిట్టడంలోనే, వాళ్ళ పార్టీ వాళ్ళని ఎగదోయటంలోనే అండ్ ఇంకా 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 చివరికి ముఖ్యమంత్రి యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా వాళ్ళ పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలను నిందిస్తూ ఈయన హైలైట్ చేసుకుంటూ ఇటువంటివి ఉంటూ ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు జనాలు ఆల్రెడీ విసిగెత్తిపోయి ఉన్నారు. ఈ అమౌంట్లో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చేల్చనివ్వనంటూ టీడీపీతో పొత్తు అని చెప్పి ఈసారి పొత్తు పెట్టుకుంటాం కాబట్టి వైసీపీని చిత్తు చేయాలి కాబట్టి ఏం పర్లే, మేము 10 మెట్లని దిగుతాం, పొత్తులో భాగంగా మాకు తక్కువ సీట్లు రావచ్చు కాక ఇచ్చే ప్రతి సీట్లో గెలిచి చూపిస్తాం అంటూ ఎప్పుడో చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఏదో ఒక విధంగా జనసేనని రెచ్చగొట్టాలి, టీడీపీని రెచ్చగొట్టాలి, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి తెగ ట్రై చేశారు జగన్ కానీ వైసీపీ కానీ. వాళ్ళకి ఆల చివరికి జగన్ వచ్చేసి సిద్ధం సిద్ధం అంటూ ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు సిద్ధం సిద్ధం చావు కొడుతున్నావు, చాలు ఇక చాలు, మేము యుద్ధానికి రెడీ దా అని చెప్పేసి ఈరోజు పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇది చూసినట్టు వైసీపీ నిజంగా కొంతమంది పిసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ పొత్తుని ఇక చెడగొట్టే అవకాశం లేకుండా పోయింది, ఫుల్ క్లారిటీతో ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి. ఇక ఇటువంటి మూమెంట్లో లిస్టు మొత్తం చెప్పిన తర్వాత మీరే అంటారు ఇంకేముంది, వైసీపీ అష్ట దిగ్బంధనం అయిపోయింది, చంద్రబాబు తెలివి మామూలుగా లేదు. ఎందుకంటే కీలకమైనటువంటి వాళ్ళందరినీ కూడా గెలుపు స్థానాల్లో కూర్చోబెట్టున్నారు. అండ్ వైసీపీ ఏమో ఇంకా అటు ఇటు బంతట ఆడినట్టు వాళ్ళని ఏళ్ళని మారుస్తూ ఉంది. ఇంకేముందండి, అయిపోయింది వైసీపీ అని మీరే అంటారు. ముందుగా జనసేనకు సంబంధించి 24 అసెంబ్లీ స్థానాలు కదా, అందులో వాళ్ళు 5 ప్రకటించున్నారు. ఇందులో తెనాలి నాదెండ్ల మనోహర్ మొదటి నుంచి అనుకుంటున్నదే, నెల్లిమర్ల లోకం మాధవి, ఈమె ఐ థింక్ పిహెచ్డి హోల్డర్, నాకు తెలిసి ఇస్రోలో సందేహంలో పనిచేస్తుంటున్నారు ఆమె. అనకాపల్లి కొనతాల రామకృష్ణ, గతంలో వైఎస్ఆర్ హయాంలోనే చాలా మంచిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రి కూడా చేసినట్టున్నాడు. రాజనగరం శ్రీ బత్తుల రామకృష్ణ గారు. నెక్స్ట్ కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ. సో వీళ్ళ 5 గురించి ప్రకటించారు. ఇక బ్యాలెన్స్ ఉన్నటువంటి 19 మంది ఎమ్మెల్యే అభ్యర్థులని, 3 ఎంపీ అభ్యర్థులని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీతో పొత్తు ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళు, అది ఖరారు అయితే వాళ్ళకి ఎన్ని స్థానాలు ఏంటంటే క్లారిటీ వస్తే అప్పుడు టీడీపీకి సంబంధించి అఫీషియల్గా మొత్తం ప్రకటిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీలో ప్రకటించున్నారు. టీడీపీలో వచ్చి 94 మందిని ప్రకటించున్నారు. వాళ్ళు ఎవరు ఏంటనేది చెప్పిన తర్వాత మీరు ఇందులో ఎంతమంది చదువుకొని ఉన్నారు ఏంటంటే మీరు పరిశీలిస్తే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఏంటంటే మీరు పరిశీలిస్తే బాబా ఏ ముందండి అసలు చంద్రబాబు నాయుడు స్కెచ్ మామూలుగా లేదని మీరే అంటారు. ఎందుకంటే ఇందాక కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ మహాకూటమి మీద పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఇది టీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్ట్ అన్ని కలిసి వెళ్ళి ఆ మూమెంట్లో పొత్తులకు సంబంధించి సీట్ల కేటాయింపులకు సంబంధించి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు ఎంతైతే గ్రౌండ్ వర్క్ చేస్తానో, హార్డ్ వర్క్ చేస్తానో అంతకుమించి ఇప్పుడు చేశాను నేను. ఎక్కడైతే అభ్యర్థులు జనసేన వాళ్ళు కానీ, టీడీపీలు కానీ, రేపు బీజేపీలో కలిస్తే వాళ్ళు కానీ ప్రతి చోట కూడా గెలిచే విధంగా క్యాండిడేట్ ఎంపిక చేయడం జరిగిందని చెప్పేసి ఆయన అన్నాడు. ఇలా చూసుకుంటూ ఉంటే విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు టీడీపీకి సంబంధించి, ఇప్పుడు నేను చదివిన విషయం టీడీపీ అది ఓకే. నందిగామ ఎస్సీ తంగిరాల సౌమ్య, జగ్గేపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ ఎస్సీ తెనాలి శ్రవణ్ కుమార్, మంగళగిరి మొదటి నుంచి లోకేష్ అంటున్నారు లోకేష్, పొన్నూరు ధూళిపల్లి నరేంద్ర, వేమూరు ఎస్సీ నక్క ఆనందబాబు, రేపల్లె ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనగాని సత్యప్రసాద్, తర్వాత బాపట్ల వేగేశ నరేంద్ర వర్మ, ప్రతిపాడి ఎస్సీకి రిజర్వ్డ్ అన్నట్టు, బోర్ల రామాంజనేయులు ఈయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్, చిలలూరుపేట ప్రతిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, ఎర్రగొండపాలెం ఎస్ రిజర్వ్డ్, గూడూరి ఎరిక్సన్ బాబు, పర్చూరు ఏలూరు సాంబశివరావు సిట్టింగ్ ఎమ్మెల్యే, సంతనూతలపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు దామచర జనార్దన్ రావు, కొండేపి డోలశ్రీ బాల వీరంజనేయ స్వామి, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావి కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ పాసం సునీల్ కుమార్, సుల్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ నెలవెల విజయశ్రీ, ఇది సుల్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ నెలవెల విజయశ్రీ,
నెక్స్ట్ ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవిరెడ్డి, రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందుల మారెడ్డి రవీంద్ర రెడ్డి బిటెక్ రవి అంటారు. సో మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్, ఆలగడ్డ భూమా అఖిల ప్రియారెడ్డి, శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాణ్యం గౌరు చరితారెడ్డి, నంద్యాల్ మహమ్మద్ ఫరూక్, బనగనపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, ఢోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పత్తికొండ కేఈ శ్యాంబాబు, కోడుమూరు బొగ్గుల దస్తగిరి, రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ కేశవ్, పయ్యవుల కేశవ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి, సింగనమల ఎస్ఏ రిజర్వ్డ్ బండారు శ్రావణిశ్రీ, కళ్యాణ్దుర్గ్ అమిలినేని సురేంద్రబాబు, రాప్తాడు పరిటాల సునీత, మడకసర్ ఎస్ఏ రిజర్వ్డ్ ఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యే, పెనుగొండ సవిత, తంబల్లపల్లె జయచంద్రారెడ్డి, పీలేరు నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి, ఈయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదరు. ఇక నగరి గాలి భానుప్రకాష్ రోజా మీద పోటీ అన్నట్టు. రోజా టెక్కడిస్తారు లేదు డౌట్. ఓకే, లెట్ ఇట్ బి. సో గంగాధర నెల్లూరు ఎస్ రిజర్వ్డ్, డాక్టర్ విఎం థామస్, చిత్తూరు గురజాల జగన్మోహన్, పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు. ప్రజెంట్ ఈ లిస్ట్ తో పాటు ఇంకొంతమంది ఉన్నారు, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇప్పుడు మెయిన్ గా వచ్చేసి ఏజ్ గ్రూప్ గా మనం పరిశీలించినట్టయితే ఈ టీడీపీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ప్రకటించింది, మొత్తం జనసేన సంబంధించి వాళ్ళు ప్రకటించింది మొత్తం ఎంతమంది? 94 ఏమో వీళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళు. జనసేన సంబంధించి 5 ప్రకటించినప్పుడు 94 + 5 99. ఇది కీలకం చూడండి. 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 2 ఉన్నారు, అంటే కుర్రాళ్ళకి 2 ఇచ్చున్నారు. 32 నుంచి 40 సంవత్సరాలు, అఫ్కోర్స్ రాజకీయాలు వీళ్ళు కూడా యూత్ అన్నట్టే, 22 మందికి సీట్లు ఇచ్చున్నారు. 46 నుంచి 60, ఇది చాలా కీలకం ఈ ఏజ్ గ్రూప్, 55 మందికి సీట్లు ఇచ్చున్నారు. 61 నుంచి 75 వీళ్ళు మొత్తం అనుభవికులు అంటూ వీళ్ళు 20. ఇది మొత్తం ఎంతమంది? 99 మంది. ఇందులో మగవారు వచ్చేసి 86 మంది, ఆడవారు వచ్చేసి 13 మంది. అప్పుడు మొత్తం ఎంతమంది? 99. ఇందులో మరల ఐఏఎస్ ఇందని చెప్పిన ప్రతిపడి ఎస్ రిజర్వ్డ్ అని ఆ రామాంజనేయులు, ఆయన ఐఏఎస్ పిహెచ్డి హోల్డర్. ఇందాక లోకం మాధవ్ అని చెప్పాననే, ఐఎమ్ షూర్ ఆమె పిహెచ్డి హోల్డర్. సో పిహెచ్డి హోల్డర్స్ 2 ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ 30, పీజీ చేసిన వాళ్ళు ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంఎల్ ఎట్లా రకరకాలుగా 30 మంది. ఎంబీబీఎస్ అంటే 3 డాక్టర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన 63 మంది. చూడండి, అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అన్నట్టు. సో జనసేన టీడీపీ మొదటి నుంచి ఏం చేస్తున్నారు? గొడవలు చేసి హడావుడి చేసే బ్యాచ్ కాదు, ప్రొఫెషనల్గా ఉండాలి, ఒక పక్కాగా లీడర్షిప్ క్వాలిటీస్తో బిల్డ్ అవ్వాలి 2 పార్టీలు అండ్ వాళ్ళు కూడా అన్నట్టుగా ఆలుకుంటూ ఉన్నారు. ఆ రకంగా వీళ్ళు ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఫైనల్గా మనకి రావాల్సిన క్లారిటీ అయితే వచ్చేసింది. ఏమని? మెయిన్గా ఏపీకి సంబంధించి ఎప్పుడెప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తారా అండ్ ఎప్పుడెప్పుడు ఇంకేంటి పొలిటికల్గా స్పీడప్ అవుతుందా అని చెప్పేసి అంతా అనుకుంటున్నారు. ఈరోజుతో ముహూర్తం పడింది. ఈరోజు ఎందుకంటే ఈరోజు పూర్ణిమ అండ్ ముహూర్త బలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయట. అందుకే ఈరోజు ఈవెన్ సమ్మక్క సారలమ్మ సంబంధించి కూడా మెయిన్ ఫెస్టివల్ కూడా ఈ రోజు అన్నట్టు. సో అది విషయం. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు పొత్తుండదు అని నానాకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ రోజు వచ్చేసి ఆల్రెడీ మాట్లాడుతుంది, మీతో మాట్లాడుతుంది. వీళ్ళు ఏ కాడికి గెలిచేది మేమే అంటారు, మళ్ళీ అవతల సింగిల్గా రమ్మని అంటారు. పిల్లడు కూడా అర్థమవుతా ఉంది, నువ్వు గెలుస్తా అన్నప్పుడు అవతల 2 వస్తే 3 వస్తే నీకేంద్ర బాబు అంటారు. వైసీపీ వాళ్ళు అంటూనే అబ్బే మా స్క్రిప్ట్ అలాగే ఇచ్చారు, మేము అనాలి ఇలాగే అన్నట్టు. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ అభ్యర్థి లిస్ట్ మొత్తం చూస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు యొక్క మాటలు చూస్తూ ఉంటే, వాళ్ళు కూడా క్లారిటీ చూస్తూ ఉంటే వైసీపీ అష్ట దిగ్బంధనం అయిపోయిందా లేదా? చంద్రబాబు నాయుడు యొక్క స్కెచ్ రేంజ్లో ఉందా లేదా? ఎక్కడ కూడా వైసీపీకి సంబంధించి వారు చేసే పనికి మన పెచ్చ వ్యాఖ్యలు పట్టించుకోకుండా వీళ్ళ దారిలో వీళ్ళు రేంజ్లో ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు. రేపు రోజు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఎవరి లెక్కలో ఎలా ఏంటంటే వాళ్ళు తేల్చేస్తారు, అందులో నో డౌట్.